హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కదా. ఈరోజు రత్నమాల గారని తనకి అన్యాయం జరిగిందని తన కోసం చెప్తారు. మనం ఆమె తరఫు నుండి ఆలోచించి మనం ఏం చేయగలము అని ఆమెకు ఒక మంచి సలహా ఇవ్వడమే కాదు, ఆమె ఏం చేస్తే బాగుంటుందో మనం కూడా ఆమె బాధని అర్థం చేసుకొని ఫాలో అవుదాం. నమస్తే రత్నమాల గారు. నమస్కారం మేడం. మీరు అసలు ఎవరు, మీ గురించి మీరు చెప్పండి. మాది ఈస్ట్ గోదావరి జిల్లా అండి. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆలమూరు అనే గ్రామం అండి మాది. అంటే నాకు చిన్నప్పుడే స్టైల్ మ్యారేజ్ చేశారు మేనమామ తోటి. అంటే నాకు 10 years అన్నమాట. అప్పుడు ఆ మ్యారేజ్ అయ్యిందండి. 69లో మ్యారేజ్ అయ్యిందండి. అప్పుడు నేను 4th class చదువుతున్నానండి. అంటే బాల్య వివాహం బాల్య వివాహమే మా ఇంట్లో చాలా మందికి అలాగే జరిగాయండి. చాలా బిగ్గెస్ట్ ఫ్యామిలీ అండి మాది. వడ్డే వెంకన్న గారు అంటే చాలా పేరైన ఫ్యామిలీ అండి. మా అత్తవారిది, మా ఫ్రీడమ్ ఫైటర్స్ అండి అందరూ కూడాను. వాళ్ళ ఫ్యామిలీలో పుట్టానండి నేను. నాకు 16 ఏళ్ళు వచ్చేటప్పటికి అబ్బాయి పుట్టాడండి, నాకు ఒక అబ్బాయి. సరే, అబ్బాయి పుట్టిన తర్వాత అనుకోకుండా ఆయన 3 సంవత్సరాలకు హార్ట్ అటాక్తో చనిపోయాడండి మా హస్బెండ్. చనిపోతే అప్పుడు మా నాన్నగారు, మా తాతగారులు వీళ్ళందరూ కలిపి, ఏంటి ఈ అమ్మాయి పరిస్థితి, ఇంత చిన్నపిల్ల, ఏజ్ చూస్తే 18 ఏళ్ళ వయసులో ఇలాగా మరి ఎన్నాళ్ళని అని అంటే మా అత్తవారు అసలు ఒప్పుకోలేదండి బయటకు తీసుకురావడానికి. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, మా బావగారులు అందరూ చాలా కోటీశ్వరులు అండి, అందరూ వ్యవసాయదారులండి. అప్పుడు మా నాన్నగారు, మా బావగారులు అందరూ వెళ్ళి నన్ను బయటకు తీసుకొచ్చేసారండి అత్తవారింట్లో వచ్చి. అక్కడ అంటే ఉమ్మడి కుటుంబం 60 మంది ఉండేవాళ్ళు అండి. 60 మందిలో వంటలు అవన్నీ చదువుకుంటాకి మా నాన్నగారు ఆశ ఏంటంటే, పిల్లని ఎలాగైనా సరే ఒక విధంగా, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కదండి, కమ్యూనిస్టులు అండి అందరూ. నాకు కూడా ఆ టైంలో చెనకాపు గారు కూడా మాకు పిల్లతండ్రి అండి. మా నాన్నగారు పెద్ద కాపు అండి, అన్నదమ్ములండి. చాలా పేరైన ఫ్యామిలీ అండి. అయితే తీసుకొచ్చేసి నాకు 10th class కట్టించారండి. అప్పుడు నాకు ఒక మాస్టర్ని పెట్టి చదివించారండి. 10th class కడితే పాస్ అయ్యానండి. అప్పుడు రాజమండ్రిలో రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజీలో చేశారండి. ఇలాగ మా పిల్లడు కూడా LKGకి వచ్చాడండి. వాడినేమో సత్యసాయి గురుకులలో వేసి నన్నేమో రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేశారండి. మా నాన్నమ్మ గారు ఇంకా మమ్మల్ని పట్టి, ఇంకా మా అత్తవారు వాళ్ళు కూడా కొంత మారి, ఆడపిల్లలు కూడా, మా పిన్ని గారి పిల్లలు అందరినీ మొత్తం 10 మంది ఉండేవాళ్ళు అండి. అక్కడ చదువుకుంటా ఉండేవాళ్ళు అండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా బ్రదర్కి ఎలిమెంటరీలో ఉండేవాడండి. కరస్పాండెంట్ కోర్సు అక్కడికి వైజాగ్ దగ్గర కదా, బాగానే ఉంటుంది అని మా నాన్నగారు అది ఏకమై తీసుకొచ్చి మా తమ్ముడి దగ్గర పెట్టాడండి. ఇలా చదువుకుంటా ఉండేటప్పటికి ఫస్ట్ ఇయర్ అవుతుందండి. అవుతుండగా ఒక ఆవిడ మల్ల చెల్లయ్యమ్మ గారు, ఆవిడ అక్కడికి వచ్చారండి. ఏ ఊరు నుంచి? వైజాగ్ నుంచి అండి. వైజాగ్ నుంచి వచ్చి నన్ను చూడడం జరిగిందండి. అప్పుడు నన్ను 2-3 సార్లు అబ్జర్వ్ చేసి, అమ్మాయి ఏంటి, ఏం చేస్తున్నావు ఏంటి అని మన ఇంట్లోకి వచ్చి కూర్చోవడం, ఇలాగ నేను విడోనని తెలియదు అన్నీ తెలిసాయండి ఆవిడకి. అప్పుడు అందండి ఆవిడ, నేను దువ్వాడని ఊర్లోనూ ఒక వృద్ధాశ్రమం పెట్టానమ్మా, పెడుతున్నాను, ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ అవుతుంది, నువ్వు వచ్చి చూడకూడదా, నువ్వు చదువుకుంటా కూడా బాగుంటుంది, అక్కడ దగ్గరగా కూడా ఉంటుంది, నువ్వు వైజాగ్ కరస్పాండెంట్ బుక్స్ అవి తెచ్చుకోవడానికి అదిని అనేసి అడిగిందండి. అడిగితే ఏమోండి, నేను ఒకదాన్ని, నాకు తెలియదు కదండి, ఈ జిల్లా అసలు నాకేం తెలీదు అని అంటే, మళ్ళీ 2-3 సార్లు ప్రయత్నం చేస్తే మా నాన్నగారు చెప్పడం జరిగిందండి. నేను మా నాన్నగారు, నీకు ఇష్టమైతే చూసుకోమ్మా, ఏం ప్రాబ్లం ఏమీ లేదు, నేను వస్తూ ఉంటాను కదా. నా తల్లి కూడా చిన్నప్పుడే చనిపోయిందండి. మా నాన్నగారు ఎక్కువ నా దగ్గరే ఉండేవారు. నీకు ఇష్టమైతే వెళ్ళమ్మా, నేను ఉంటాను నీ దగ్గర, భయం ఏమీ లేదు, నువ్వు చదువుకుని ఆవిడ పెద్ద ఆవిడ చెప్తుంది, తప్పేమన్నది, వెళ్ళడంలో నచ్చపోతే వెనక్కి వచ్చేది గారు మన ఇంటికి అని చెప్పారండి నాన్నగారు. చెప్పడంతో నేను 90లో అక్కడికి దువ్వాడ రావడం జరిగింది. అది నేను వెళ్ళిన తర్వాత అంతా డెవలప్ చేయడం ఆవిడ, నేను ఆవిడ కూతురునే చెప్పేదండి. మా నాన్నగారు ఒక మాట చెప్పారు, ఎవరికి సింగిల్గా ఉందని ఏం మాట్లాడొద్దండి, మీరు ఎక్కడో ఉన్నాడు హస్బెండ్ అని చెప్పమని మా నాన్నగారు అది ఒకటే చెప్పారండి ఆవిడకి. చెప్తే సరేనని అందరూ ఎవరైనా అడిగితే మా పిల్లండి ఆవిడ, మా అమ్మాయే, ఇలాగా భర్త ఏమో ఎక్కడో ఉన్నాడు ఏదో సౌదీ అరేబియాలోనే అలా చెప్పేదండి ఆవిడ. మరి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్న ఆయన
మీకు ఎలా పరిచయం అండి? ఎలా అంటేనండి, ఈయన పేరేంటి, ఆయన ఎవరు? ప్రొఫెసర్ కేవీ రమణ అండి, మాజీ వైస్ ఛాన్సలర్ అండి. 81 నుంచి అనుకుంటాను, నాకు తెలియదండి అసలు. వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఆయన సోషల్ వర్కర్ అండి. ఆవిడ నాకు చలయమ్మ గారు చెప్పారండి, సోషల్ వర్కర్. అతను ఒక పెద్ద ఆయన. ఈ ఫోటోలో ఉన్న అతనే కదండి, మీరిద్దరే కదా ఈ ఫోటోలో చెప్పిన వ్యక్తి? అవునండి. ఏం పేరండి? ప్రొఫెసర్ కేవీ రమణ అండి, ఆయన ఎక్స్ వైస్ ఛాన్సలర్ అండి. యలమంచిల నుంచి మీరు దువ్వాడ ఎప్పుడు వచ్చారండి? 89లో వచ్చానండి మేడం. 89లో వస్తే అక్కడ ఆవిడ వృద్ధాశ్రమం కన్స్ట్రక్షన్ లో ఉందండి, ఎదురునరు అనే ఊరు. అయితే నిర్వాసితుల కాలనీలో అక్కడ ఒక 20 ఫ్యామిలీలు ఉండేయండి. పెద్ద ఆవిడ నీకు తోడు ఉంటది, ఇక్కడ చదువు అవుతుంది, అన్నిటికీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మా నాన్నగారు ఉండమ్మా పర్వాలేదు నేను ఉంటాను కదా అని ఆవిడకి ఒకటే చెప్పారండి. మా నాన్నగారు ఎప్పుడు బయటకు పంపలేదండి, మీరు పెద్దోరని ఇప్పుడు ఏదో అన్ని మర్చిపోయి చదువు కూడా చదువుకుంటే ఏదో చేసుకుంటుందండి. తర్వాత చలయమ్మ గారి దగ్గరికి నేను రావడం జరిగిందండి దువ్వాడ. అక్కడ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని ఉండేడానికి 2 ఏళ్ళైనా అది కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తవట్లేదండి. ఆ టైంలో ఈ దువ్వాడ ప్రెసిడెంట్, తర్వాత అదనగిరి, మంగళగిరి అవన్నీ విలేజ్లు అండి, ఒక 7 విలేజ్లు అండి. వాళ్ళందరూ వచ్చి అమ్మ ఒక స్కూల్ పెట్టొచ్చు కదా మీరు, ఈ నిర్వాసితుల కాలనీలో ఒక స్కూల్ కూడా లేదు, మేము బిల్డింగ్ ఇస్తాం మీకు, రన్ చేయమ్మ నువ్వు, మేమందరం తోడుంటామని మీకు ఇస్తాం బిల్డింగ్ అని చెప్పారండి. చెప్తే సరే అనేసి నేను కూడా సంతోషించానండి. అది వృద్ధాశ్రమం ఇంకా సరిగ్గా అవుతులేదు, ఎన్నాళ్ళని ఖాళీగా కూర్చుంటాం, ఇక్కడ ఏదో పని ఉంటే నాకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో స్కూలు వాళ్ళ దగ్గరుండి ఆ నిర్వాసితులకు వాళ్ళు ఉట్టిన ఒక బిల్డింగ్ ఉందండి, స్కూల్ బిల్డింగ్. అప్పుడు వెంటనే అది వాళ్ళందరూ సున్నాలు అవి వేయించి అన్ని వేయించి నాకు వెంటనే అప్పు చెప్పారండి. మరి అక్కడ ఉన్నప్పుడు మీ చదువు కొనసాగిందమ్మా? సెకండ్ ఇయర్ బుక్స్ తెచ్చుకునేదానండి, యూనివర్సిటీకి వచ్చి బుక్స్ తీసుకుని చదువుకుంటా ఈ అన్ని చూసుకుంటూ ఉండేదాన్ని. ఆవిడ చలయమ్మగా ఆర్గనైజేషన్ అంతా నేనే చూసేదాన్నండి. చూస్తూ ఉన్న టైంలోనే ఈ ప్రొఫెసర్ కేవీ రమణ గారు అన్న ఒక ఆయన పెద్ద ఆయన వస్తున్నారమ్మా, మనకి ఏదైనా ఫండింగ్ అది ఇస్తారేమో అని ఆయన చాలా పెద్ద ఆయన అని చెప్తే నాకు అసలు తెలియదండి, ఎవరో అనుకున్నానండి. కానీ నాకు అంతగా అసలు ఇటువైపు నాకు తెలియదండి, అసలు విశాఖపట్నం వైపే మనకు తెలియదు కదండి, ఇప్పుడు పుట్టి పెరిగింది అంతా ఈస్ట్ గోదావరి. అప్పుడు సరే ఆయన వచ్చినప్పుడు ఆయన అక్కడ వృద్ధాశ్రమం చూసి తర్వాత నా స్కూల్కి వచ్చారండి. ఎవరు ఈ అమ్మాయిని చలయమ్మ గారితో అడగడం జరిగిందండి. ఆవిడేమో నా గురించి పూర్తిగా వివరాలు చెప్పారండి. చెప్తే అలాగా అమ్మ బాగానే ఉంది అని చూసి నా వివరాలన్నీ కనుక్కున్నారండి. ఆయన వివరాలన్నీ కనుక్కుంటే ఆవిడ చెప్పారంటండి. చెప్తే అప్పుడు వెంటనే నా దగ్గరికి కారు వేసుకొచ్చారండి దువ్వాడ. వచ్చి రత్నమాల ఇలాగా మ్యారేజ్ చేసుకుందారా అనేసి అడిగారండి. నేను డైరెక్ట్గానే అడిగారండి. అడిగితే ఏంటండి మాకు సెకండ్ మ్యారేజ్ అయ్యి లేవండి అసలు, ఆయన గొడవలు అవుతాయండి, లేదండి వద్దండి అని చెప్పాను నేను. మరి మీ భార్య బిడ్డలని అంటే నాకు వైఫ్ లేదు, నేను మ్యారేజ్ చేసుకుంటానని అడిగారండి. అడిగితే నేను కొంత సంశయించానండి. చలయమ్మ గారు వచ్చి చాలా మంచి ఆయన, పర్వాలేదమ్మా, ఆయన నీకు చేసుకుంటే బాగానే చూస్తారు, పెద్ద జాబ్ అయినా వైస్ ఛాన్సలర్ కూడా చేశారు, రిటైర్డ్ అయ్యాడు, ప్రాబ్లం ఏమీ లేదు నీకు. అమ్మ మీ పెళ్ళి అయ్యేటప్పటికే అతను రిటైర్ అయ్యారంటే వయసు చాలా గ్యాప్ ఉండుంటుంది కదా, మరి అంత వయసు అతన్ని మీరు చేసుకోవడానికి ఇష్టపడ్డారు, మరి అతని కోసం మీరు ఏమి ఎంక్వైరీ చేయలేదా? పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా ఏంటి అనేది మీకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నారమ్మా? అంటే ఆయన చేసుకుంటారని అడిగారండి. అడిగితే మరి వైఫ్ అద్దిని అంటే నాకు వైఫ్ లేదమ్మా అని చెప్పారండి. చెప్తే మాకు అది 2 వివాహాలు అయ్యి లేవండి అని అంటే, లేదు నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నాకేమీ మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు, రిటైర్డ్ అయిపోయాను నేను, నాకు ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు అనేసి నాకు చెప్పడం జరిగిందండి. నాకేమో చిన్నతనం అసలు ఇటువైపు ఏం తెలియదండి. తెలియని మీదట ఇంకా ఏమి మేము అడగడం అది ఏం జరగలేదండి అసలు. సరే మంచి ఆయనని పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ చెప్తే చేసుకోమ్మా, చాలా మంచి ఆయన అని చెప్పిందండి. ఎవరు చెప్పారు? చలయమ్మ గారండి, మళ్ళ చలయమ్మ గారు నన్ను తీసుకొచ్చిన ఆవిడ. అయితే అప్పుడు పెళ్లి చేసుకున్నారా? అప్పుడు అడగడం జరిగిందండి. ఆ తర్వాత మా నాన్నగారిని పిలిపించామండి. పిలిపిస్తే మా నాన్నగారు నీకు ఇష్టమైతే చేసుకోమ్మా అని అన్నారు. చిన్నపిల్లవు కదా నువ్వు, ఆయన యోగిలాగా ఉన్నాడు,
పెద్ద చదువుకున్నాడు అని అంటున్నారు కదా, చేసుకుంటే చేసుకోమని ఇష్టం, మేమేం అభ్యంతరం ఏం చెప్పం. నువ్వు బాగుంటే ఎక్కడన్నా మాకు కావాలి, చిన్నప్పటి నుంచి కష్టాలే పడతా ఉన్నావు కదా నువ్వు, నేనేమి నీకు ఇష్టమైతే చేసుకో అని అన్నారండి. ఒకనాడు సడన్ గా ఆయన కారు వేసుకొచ్చారండి మా ఇంటికి. పుట్టి ఏంటంటే సింహాచలం వెళ్దారా అన్నారండి. అంటే నేను గుడ్డిగా ఆయన వెనకాల వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే అక్కడ గోదాదేవి దగ్గర ఒక పంతులు గారిని పిలిపించి దండలు మార్పిచ్చారండి. దండలు మార్పిస్తే ఇంటికి వచ్చాను కానీ భయం వేసిందండి నాకు. భయం వేసి ఇంటికాడ అప్పచెప్పేసి వెళ్ళిపోయారండి ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత నాకు భయం వేసి అప్పుడు ఆ ఊరు పెద్దలు ఉన్నారండి, ఒక మాణిక్యం గారు, సత్యనారాయణ గారు అని, వాళ్ళు తనుబుద్ధి రాము గారు అని, వాళ్ళు ముగ్గురికి చెప్తే అమ్మ మీరిద్దరూ చేసుకోవడం కాదు, మేము వస్తాము అన్నవరంలో చేసుకోండి, మేము ఉంటాము మీ దగ్గర అని చెప్పారండి. చెప్తే సరేననేసి నేను మాస్టర్ గారికి, ఇప్పుడు ఈయన మాస్టర్ గారు అని అనేదాన్నండి నేను. మాస్టర్ గారు ఇలాగ అంటున్నారంటే ఓకే అలాగైతేనంటే యాంబ్రోస్ అన్న అతని చేత శతమానాలు ఉండాలండి మాకు అని అంటే, యాంబ్రోస్ అని ఉండేవాడండి ఆయన దగ్గర, పిఏ ఉండేవారండి. ఆ యాంబ్రోస్ చేత తెప్పించారండి శతమానాలు. తెప్పించి నలుగురిని తీసుకుని వెళ్ళి అన్నవరంలో తాళి కట్టడం జరిగిందండి. అమ్మా మీ పెళ్లికి వచ్చిన ఆ నలుగురు ఇప్పుడు ఉన్నారమ్మా? అందులో ఇద్దరు చచ్చిపోయారండి. ఒక ఆయన ఏమో ఎక్కడ ఉంటున్నారో తెలియలేదండి. పద్మలతానండి సీత అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళిద్దరూ వచ్చారండి. చూసి ఫోన్ లేక నువ్వు సుఖంగా ఉంటే మాకు సంతోషమే అనేసి వాళ్ళు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో కట్టివారండి. నాతో అప్పుడు ఫ్రెండ్స్ అనమాట అండి, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నారమ్మా వాళ్ళు? ఉన్నారండి, ఉన్నారు. అప్పుడు ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అండి కూరమనపాలెం అంటే మేము ఉన్న ఇల్లు చాలా చిన్న ఇల్లు అండి, పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుంది అనేసి కూరమనపాలెం వచ్చి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నామండి 1000 రూపాయలకి. అక్కడ నివసించేవాళ్ళం. కూరమనపాలెంలో ఇల్లు తీసుకుని ఒక చిన్న ఇల్లు కాపురం పెట్టామండి అక్కడ. ఏ సంవత్సరం నుంచి మీరు అక్కడ కాపురం, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఎప్పటి నుంచి కాపురం ఉన్నారమ్మా? ఏ సంవత్సరం నుంచి? 95 నుంచి కాపురం పెట్టి 2022 వరకు కలిసే ఉన్నామండి. తర్వాత నాకు ఆయనకి భార్య పిల్లలు ఉన్నారని తెలిసిందండి. అయింది ఏంటి అనేసి నేను చాలా ఏడవడం, చాలా ఎక్కువగానే ఏడ్చాను. దొల్లు ఏడుస్తుంటే, నీకేం పర్వాలేదు, నేను చూస్తాను కదా, నీకు ఎందుకు వచ్చింది, నేనేం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తులు అయితే పెళ్ళింటికి చేసుకుంటాను నేను, నీకేం పర్వాలేదు, జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారండి నాకు. మరి ఇలా రెండో పెళ్లి చల్లదని మీకు అప్పుడు అనిపించలేదండి? గోల పెడుతుంటే అప్పుడు ఏం లేదు, ఎన్ని పెళ్ళిళ్ళు జరగటం లేదు అక్కడ, అసలు ఎంతమందో చేసుకుంటున్నారు రెండో పెళ్ళిళ్ళు. చేసుకున్నప్పుడు నీకెందుకు భయం, నేనేం చూడనని నేనేం అనలేదు కదా, జాగ్రత్తగా చూసుకుంటాను నిన్ను, నేను బ్రతుకున్నంతకాలం నీకేం పర్వాలేదు అనేసి చెప్పారండి నాకు. నేనేమన్నా ఏంటంటే నీకు అన్ని ఏర్పాట్లు నేను వెళ్తాను తప్పించి నేనేం విడిచిపెట్టి ప్రసక్తి ఏమీ లేదు, నేను పెళ్ళి ఎందుకు చేసుకుంటాను, నేను ఇప్పుడు నీ జీవితంలో ఎప్పుడు నాకు చోటు ఉందనేసి నాకు అలాగే చెప్పేవారండి. నేను అదే నమ్మేదాన్ని. మీ ఇద్దరికి పిల్లలేమీ కలగలేదా? అరే పెళ్ళైన 3 నెలలకి నాకు అయిందండి, ప్రెగ్నెన్సీ అయింది. అయితే అడిగానండి, మీకు సర్జరీ చేయించుకోలేదు, నేను చేయించుకోలేదని అన్నారు. అప్పుడు మరి నేను వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకుంటే అమ్మ నీకు ప్రెగ్నెంట్ అని అన్నారండి. అంటే అప్పుడు ఈయన చెప్తే వద్దొద్దు మనకి, నీకు కొడుకున్నాడు కదా, ఎందుకు మళ్ళీ పిల్లలు అదిని న్యూసెన్స్, వాట్ ఇట్ ఈస్ న్యూసెన్స్, నువ్వు తీయించేసుకో అని చెప్పారండి. అప్పుడు బర్డెన్స్ ఎందుకు వద్దనేసారండి. ఇంకా మరి నేను వెళ్ళి చేయించేసుకున్నాను అన్నమాట సర్జరీ, ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుకున్నానండి. అయితే నాకు మరి నా మొదటి భర్త ద్వారాగా ఉన్న అబ్బాయిని మట్టికి నేను దగ్గర తెచ్చేసుకున్నానండి. తొలి నుంచి నా దగ్గరే ఉండేవాడండి, డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలోనే చదువుకునేవాడండి. పిల్లండి ఆయన బాగానే చూసుకునేవారండి, ఇబ్బంది ఏమీ లేదండి, చదువుకునేవాడు. నేనేమో స్కూలు అన్నీ చూసుకునేదాన్ని. 2002లో మా అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. ఫిక్స్ అయితే ఆయనే దగ్గరుండి మొత్తం పెళ్ళి అంతా కూడా ఆయనే దగ్గరుండి జరిపించారండి. తర్వాత మా వాళ్ళు కూడా వచ్చారండి, మా తండ్రి గారి తరపున అందరూను. తర్వాత వెల్వేషర్స్ వచ్చారండి, ఫ్రెండ్స్ వచ్చారండి. అందరికీ కూడా అతన్ని ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి అందరూ కూడా ఆయన మాస్టర్ అక్కభర్త అనేవారండి. అందుకేంటి ఆ ఫోటోలు అన్నీ కూడా మీకు కావాలంటే ఒక్కొక్కటి నేను చూపిస్తానండి. ఆయన దగ్గరుండి చేసిన పెళ్ళి అంతానండి. అప్పుడు నా మొదటి భర్త తరపున ఒక 15 లక్షలు క్యాష్ వచ్చిందండి.
ఆ వచ్చిన 15 లక్షలు తీసుకుని అది నీ గారి ఇల్లు కొనేస్తాను, అది ఇల్లుంటే బాగుంటుంది కూడాను అని చెప్పారండి. నాకు కూడా మరి ఇల్లు ఉండాలి కదా అని, అలాగేనండి మీ ఇష్టం, మీరు ఏం చేసినా పర్వాలేదని అన్నానండి. తీసుకున్న తర్వాత ఇల్లు కొనలేదు, ఏం కొనలేదండి. ఏంటని నేను అడిగానండి. అడిగితే లేదు, నీకు రేపు డబ్బు ఉండాలి కదా నీకు, మరి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి ఏమో స్కూల్ మీద నీకేమో ఆదాయం రావట్లేదు కదా, నా దగ్గర అయితే ఏమి నాకు వచ్చేది 10,000 వస్తుందంటే పెన్షను, కాబట్టి ఇది వడ్డీకి ఇస్తే ఇది నీకు అమౌంట్ వస్తుంది, వడ్డీ అమౌంట్, అది నీకు సరిపోద్ది అనేసి నాకు చెప్పారండి. అది నేను సరే అలాగైతే అలాగే చేయండి అనేసి నేను ఆయనకి ఇవ్వడం జరిగిందండి. ఆయన సుందరం ఫైనాన్స్లోను, తర్వాత ఏమో శ్రీరామ్ చీట్లోను, ఇప్పుడు 9 చీట్లు అది పెట్టారండి. 9 చీట్ వాళ్ళు ఏదో ఎత్తేసారండి. అది శ్రీరామ్లో ఈయన ఎంత 5,000 ఎంత వస్తే ఇచ్చిపోరండి. నాకు వచ్చిన డబ్బులే ఇచ్చిపోరండి, అంతే తప్పించి అతను సొంత డబ్బు ఎప్పుడు ఇచ్చిపోరు కదండి. నేను అడిగితే నీకు లాస్ట్ పెడతానులే, నీకు ఇప్పుడు ఉన్నది కదా, నువ్వు ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తావు, నువ్వు వద్దు కుదరదు, నేను నీకు అమౌంట్ తర్వాత చూస్తాను నీకు అని అనేసి అలా చెప్పేవారండి. మరి నేను నమ్మేదాన్ని. మరి ఇంకా ఆ పిల్లాడి పెళ్ళి కూడా అతనికి 1 రూపాయి కూడా మాకు ఇవ్వలేదండి. అంతా మా వియ్యంకుడు మా చుట్టాలు అందరూ దగ్గరుండి గ్రీన్ పార్క్లో చాలా ఘనంగా కూడా చేశారండి. అంతా 1 రూపాయి కూడా నిలబడలేదండి. కాకపోతే నా పక్క నుండి అన్నీ కూడా ఆయన నా భర్త గారిని అన్నీ చేశాడండి. పిల్లాడికి తండ్రిగా అన్ని పేట్ల మీద కూర్చొని ఇప్పుడు ఫొటోస్ అన్ని మేడం గారు కూడా ఇవ్వడం జరిగిందండి. అతను ఎప్పుడు నాకు సెక్యూరిటీగానే నీకు లాస్ట్ని ఇస్తాను, నీకేం పర్వాలేదు, నేను చూస్తాను కదా అని ఎప్పుడు నేను డబ్బు గురించి మాట్లాడితే అదే మాట చెప్పేవారండి. చెప్తే నేను కూడా నమ్మేదాన్నండి. మరి ఇంకా ఆయన పెద్ద అయినా ఎందుకు అతన్ని ఎదిరించడం ఎందుకు, బాగానే ఉంటున్నారు కదా నాతోటి, అవును ఖర్చు పెట్టేస్తామని అంటున్నారు కదా అస్తమానం, నిజంగా ఏమో మరి అనేసి నేను కూడా పొద్దుకుంటాం మంచిదే, ఆయన డబ్బు ఎక్కడికి పోదలే అనేసి. నాకు 2005లోను నాకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయిందండి. ఎఫెక్ట్ అయితే అప్పుడు వెంటనే 7 Hills జాయిన్ చేశారండి. అప్పుడు కూడా నాకు అసలు ఏం పెట్టలేదండి. నా కొడుకు మా వియ్యంకులు వీళ్ళందరూ వచ్చి ఒక 5 లక్షలు అయిందండి, ఒక 40,000 ఇచ్చాడు అంతేనండి. నాకు అది అవదే పెద్ద గొడవ పెడితే 40,000. ఆ ట్రీట్మెంట్ అయిన ఖర్చు అంతా మా వాళ్ళే. అలాగే నేను కొంచెం బంగారం అది కొనుక్కున్నానండి, చిన్న తిట్టక మా అమ్మగారు వచ్చింది అదిని, అది అమ్మేసుకుని మొత్తం మీద ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. నేను బతికి పైకి వచ్చానండి. పైకి వచ్చిన తర్వాత ఒక 40,000 ఇచ్చారు అంతేనండి. అది ఆయన ఇచ్చిందే 40,000 అండి. నాకు క్యాన్సర్ వస్తే 5 లక్షలు అక్కడే అయ్యిందండి నాకు. తర్వాత 3 years క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత నిమ్స్లో ట్రీట్మెంట్కి, ఏషియన్ ఇన్స్టిట్యూట్లో ట్రీట్మెంట్కి కూడా ఒక 5 లక్షలు అయిందండి. అది కూడా మొత్తం మీద అలా ఖర్చు పెట్టుకుని ఇంకా నాకు ఇతను రూపాయి ఇచ్చేలా కనపడతలేదని అప్పుడు ఒక హాస్టల్లో స్టార్ట్ చేసుకున్నానండి నేను, పీజీ అకామిడేషన్ సీతమ్మదారులోను. అక్కడ 80 మంది పిల్లలు ఉండేవారండి. ఇంక నాకేంటి అతను ఇంకా వస్తే చాలు, ఇంకెందుకు ఇంకా అతను పెట్టేలాగా ఏం కనపడతలేదు అన్న ఉద్దేశంతో ఇంక నేను డిసైడ్ అయిపోయి ఏదో చేసుకుంటే బెటర్. ఇంకని అక్కడ దుబాయ్లో స్కూల్ మీద ఆదాయం ఏమీ లేదండి. అప్పుడు వెంటనే విశాఖపట్నం వచ్చేసి హాస్టల్ పెట్టుకోవడం జరిగిందండి. దాని మీద కొద్దిగా ఇన్కమ్ వస్తూ ఉంటే అది అలాగే దాచుకుని మెయింటెనెన్స్ చేసేదానండి. 2010 నుంచి మరి ఏమనుకున్నారో నాకు తెలియదండి, ఒక 5,000 రూపాయల మట్టుకు నాకు తీసుకొచ్చి ఇచ్చిపోడండి ఆయన. ఇది వెంటనే దానికి కూడా నేను సమాధానం చెప్పలేదు, నా కర్మ అనుకున్నాను అంతే అండి. ఇంక మరి నేను అంతకన్నా ఏం చేయలేను. వెనక్కి తిరిగి రావద్దని చెప్పారండి నా పుట్టింటి వాళ్ళు ఎవరు, మా బావగారులు అద్దిని, నువ్వు వెనక్కి వచ్చావంటే మట్టుకు నేను చంపేస్తావు అంతే, నువ్వు సచ్చినా బతికినా ఆయన దగ్గర చావాలి తప్పించి నువ్వు వెనక్కి రావడం కుదరదని చెప్పారండి. అంటే ఇంక నేను మరి మా బావగారు అండి వాళ్ళు చాలా పెద్దవాళ్ళండి. నేను వెళ్ళినా కూడా వాళ్ళు మా పక్కనే అత్తవారండి, అత్తవారు ఊరుకోరు, ఇటు పుట్టింటి వాళ్ళు ఊరుకోరండి నేను వెళ్తే. ఇంక నేను మరి నాకున్నది నాకు ఎవరు లేరు కదండి, లేనప్పుడు మరి నేను ఇంకెలా బతకాలి, ఆయనే పట్టుకుని బతకాలి కదండి, మంచి చెడ్డు ఆయన దగ్గర బతకాలి చావాలని ఒక నిర్ణయానికి వచ్చి. అంటే నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఈ కిమో ఇవన్నీ వల్ల చాలా బాధపడిపోయేదాన్ని అండి, చేయలేకపోయేదాన్ని. ఇంకెందుకని ఇంకా వైండప్ చేసేసానండి. అది ఒప్పుకుంటే మళ్ళీ నేను తేరుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు ఎలాగోలాగా అని నేను ఆ ఉద్దేశంతో ఇంకా వైండప్ చేసానండి. మొత్తం ఆరోగ్యం అంతా క్షీణించిపోయిందండి. ఇంకా ఆరోగ్యం ఎప్పుడైతే సహకరించలేదో మరి చేయలేకపోయేదానండి. అప్పుడు నాకు ఒక 5,000 ఇంట్లో మెయింటెనెన్స్కి ఇదిగో తీసుకో,
అని 5,000 ఇచ్చేవారు. నాకు సరిపోతాయా అని అడిగేదాన్ని అండి. ఎలాగో సరిపెట్టుకో, నాకు వచ్చిందే 10,000 వస్తుంది, నీకు అందులో 5,000 ఇస్తున్నాను అని అలా మాట్లాడేవారండి. నేను చూస్తే పేషెంట్ నండి. పేషెంట్ అయినప్పుడు నాకు ఏం సరిపోతాయండి? ఇప్పుడు ఆరోగ్యం చూస్తే బాగాలేదు, ఇంటద్దు కట్టుకోవాలి, తర్వాత ఏమో మెడిసిన్ కొనుక్కోవాలి, తర్వాత ఏమో మెయింటెనెన్స్, తింటాకేమో నాకు ఫుడ్ ఉండాలి. అంటే క్యాన్సర్ పేషెంట్ని మరి నేను ఎన్ని బాధలు పడుతున్నానో మీరు చూస్తున్నారు కదా. ఒక మెడిసిన్ వేసుకోకపోతే వెంటనే పడిపోతున్నాను. మరి ఈ పరిస్థితుల్లో నేను పిల్లడు చూస్తే భార్యను పట్టుకుని ఎక్కడ వేరే ఉంటున్నాడు, నన్ను చూడలేదు వాడు కూడాను. మరి మీరు చూడకపోతే ఎవరు చూస్తారండి నన్ను? అసలు నా పరిస్థితి ఏంటండి? జీవితం అంతా మీకే దారిపోసాను కదా నేను. ఇంకా ఎప్పుడు చూసినా మీకు వండి పెట్టడం తినడం, వండి పెట్టడం తినడం, ఇవన్నీ నేను సహనంగానే నెట్టుకొస్తున్నాను కదా ప్రతిదీ కూడా. ఇప్పుడు నాకు నా పరిస్థితి ఏంటి అసలు? 10,000 రూపాయలు ఇచ్చాడండి ఆయన. అప్పుడు ఇంతకన్నా నేను ఇవ్వలేను అని. అలా ఎంతకాలం ఇచ్చారండి? 2014 డేట్ కూడా ఉందండి, నా బుక్లో రాసుకుంటాను నేను అన్నీ కూడా. 14 నుంచి 10,000 ఇచ్చేవారండి. అయితే ఇప్పుడు మీరు మీ బాధ ఏంటమ్మా? ఇప్పుడు 10,000 ఇస్తున్నారు కదా, మరి ఇప్పుడు మీరు దేనికోసం మీరు ఈ మీడియా దగ్గరికి ఎందుకు వచ్చారండి? ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఏం ఫేస్ చేస్తున్నారు? అతని నుండి మీరు ఏం కోరుకుంటున్నారండి? ఏం ఆశిస్తున్నానంటే 2022 వరకు ఆయన బాగానే నాకు 10,000 ఇచ్చేవారండి. ఇంక అడిగినా ఇవ్వరని నాకు తెలిసిపోయిందండి. ఏదో నా బాధలు నేను పడేదాన్ని. సడన్ గా ఒకనాడు పడిపోయాడనేసి నాకు కబర్ వచ్చిందండి. అప్పుడు నేను చాలా వది అయ్యానండి. అతను ఎక్కడ పడిపోయారండి? ఫస్ట్ వైఫ్ దగ్గరే పడిపోయాడండి. నేను చాలా స్ట్రగుల్ అయ్యానండి, ఏంటి ఇలా జరుగుతుంది అని. అపోలో అండి ఆర్లోవా అందులో ఉన్నారని తెలిసిందండి. తెలిస్తే అప్పుడు నేను నా ఫ్రెండ్ ఒక ఆవిడ శ్యామలాదేవి అని ఉన్నారండి, ఆవిడ తీసుకుని ఇద్దరం కలిసి వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి ఒక్కైనా ఉన్నారండి, మనిషి పడుకుని ఉన్నారు. నేనేమో ఏడుస్తుంటే పిల్లలు వచ్చేస్తారు, నువ్వు వెళ్ళిపో అన్నాడండి నన్ను. అంటే అదేంటండి అలాగా పిల్లలు వచ్చేస్తారు, నేను వెళ్ళిపోండి అంటారు అని. అందులో టీ తీసుకొచ్చారండి. టీ తాగండి, నేను పెడతాను మీకు అని టీ పట్టిస్తున్నానండి. ఇలాగా ఇద్దరు కొడుకులు ఇంకొక అబ్బాయిని ఎవరినో తీసుకుని వచ్చారండి. వచ్చి చాలా ఇంకా నా మీద అరవడం మొదలెట్టారండి. ఎవరో ఎవరిని రానిచ్చారు, ఈవిడికి నీకు ఈయనకి సంబంధం ఏంటి అసలు, మీరు ఎవరు రానిచ్చారని ఆ నర్సుల మీద వీళ్ళ మీద గార్డు మీద అరిశారండి పిల్లలు. చాలా గందరగోళం చేసి నన్ను తిట్టడం జరిగిందండి. శ్యామలన్న ఆవిడ అన్నాడు, కంప్లైంట్ ఇద్దారు అసలు ఏంటి ఈ పిల్లలు ఇలా తిడుతున్నారు, అడ్డమైన తిట్లును, కంప్లైంట్ ఇద్దారు నడని అన్నదండి ఆవిడ. ఎందుకు కుటుంబం ఈజీలో పడిపోద్ది, అసలు అలాగ అలడిపడద్ది, నేను ఎప్పుడు చేయలేదు అసలు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే డబ్బు అయిపోద్ది, అది నేను ఎక్కడ ఖర్చు పెట్టను, నా దగ్గర ఏమున్నది పోలీస్ స్టేషన్కి వెళ్తేని. 30 ఏళ్ళు సంసారం 27 ఏళ్ళు సంసారం చేసిన వ్యక్తిని ఎవరైనా అడుగుతారా వాళ్ళు? వెళ్దారు, వెళ్ళి కంప్లైంట్ ఇద్దారని అందండి ఆవిడ. అంటే వద్దు నేను ఎప్పుడు బయటకు వెళ్ళటం అది ఇది లేదు, బయటపడేదాన్ని అయితే ఎప్పుడో పడేదాన్ని, ఆయన ఎన్నే పెట్టకపోయినా ఏం చేయకపోయినా అలాగే బతుకొచ్చాను ఇన్ని సంవత్సరాలు కూడాను, ఇప్పుడు ఎందుకు అనేసి నేను వద్దనే చెప్పానండి. నాకు బయటపడడం ఎప్పుడు ఇష్టం ఉండేది కదండి అసలు, నేను పెద్ద కుటుంబాలు కదండి అనేసి వచ్చేసామండి. తర్వాత ఒక మెసేజ్ మా బావగారు ఉన్నారండి, ఆయన ఫోన్ చేసి చెప్తే నువ్వు ముందు మెసేజ్ పెట్టు, మాటలు పడొస్తావా నువ్వు అని తిట్టారండి నన్ను. తిడితే అప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టానండి రెండో అబ్బాయికి, బాబు నువ్వు చాలా గందరగోళం చేసి తిడుతున్నావు, ప్రతి ఒక్కళ్ళు నీ గురించే చెప్తున్నారు, నీ తండ్రి గారు కూడా ఎప్పుడు నీ గురించే, ఇద్దరు పిల్లలే ఒప్పుకుంటలేదు నీకేం పెట్టడానికి ఒప్పుకుంటలేదని చెప్తున్నారు, నువ్వు నీ తండ్రి గారు నాకేం రూపాయి కూడా పెట్టలేదు, నాకు నేనే బతుకుని అలాగే జీవితాన్ని నెట్టుకుని వచ్చాను, నేను ఎన్ని కోల్పోయాను, నా కుటుంబాన్ని కోల్పోయాను, నా కొడుకుని కోల్పోయాను, నా బిడ్డలను కోల్పోయాను, నేను నా సంసారాన్ని కోల్పోయాను, నా తమ్ముడు కానీ నా చెల్లెలు కానీ ఈ రోజు నాకు 27 సంవత్సరాల నుంచి నన్ను మీ ఇంట్లో పెట్టి నన్ను ఒక గదిలో పెట్టి బంధించాడు నీ తండ్రి, బంధించి బయటకు కూడా రాకుండా చేశాడు, ఎన్ని ఇళ్ళలో మారిదాన్ని నేను మాట్లాడుతుంటే ఆ ఇంట్లో ఉండకూడదని ఇంకొక ఇంట్లోకి వచ్చిందని అలా నా జీవితం అంతా మాట్లానే ఉన్నాను ఇల్లు అనేసి నేను చాలా ఎమోషనల్గా ఒక పోస్ట్ పెట్టి చాలా ఏడ్చానండి ఆ రోజు అంతాను. ఏడ్చితే కనీసం సమాధానం రాలేదు, ఏమి రాలేదండి. ఆ ఇచ్చి డబ్బు కూడా 10,000 కూడా ఆపేసారండి. అప్పుడు ఏం చేయాలి ఏంటి అనేసి ఇంకా అలాగే బాధపడతా ఉండేటప్పటికి
నేను స్కూలు నడిపికాడ ఒక ప్రెసిడెంట్ గారు ఉండేవారండి, ఆయన ఇందల రమణ గారు అని. ఆయన దగ్గరికి వెళ్ళానండి, ఇలా జరిగిందండి అని చెప్తే, అమ్మ కోర్టులో వేసేద్దారే, ఇతను ఇలా చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు, ఇది వాళ్ళ పడుందని నేను అందరూ బంగారంలో చూసేవాళ్ళమే, నువ్వేమో వెళ్ళిపోయావు ఇక్కడి నుంచి, అతనితో ఇన్ని బాధలు పడి నీకు ఉండవలసిన అంత పెద్ద కుటుంబంలో పుట్టావు, ఏంటి నీకు ఈ బాధలు అనేసి ఆయన కూడా నన్ను దెబ్బలాడారండి. ఎట్లా ఇప్పుడు చెప్పండి మరి. నా జీవితంలో నేను పడ్డ అవమానాలు నిజంగా ఏ ఆడది పడకూడదండి, నేను చెప్తున్నాను. ప్రతి వాళ్ళు వాడు ఉంచుకున్నాడా, నీకు భర్త ఇంట్లో ఉండొద్దు అంటే నేను ఇంచుమించు నా జీవితం అంతా ఇల్లు మారుతూ సరిపోయిందండి. వాళ్ళు వీళ్ళెవరో ఏదో అంటూ అక్కడ ఉండకపోతే పౌరుషం ఇంకొక ఇంటికి రావడం, మళ్ళీ అక్కడ ఏదో అంటూ మళ్ళీ ఇంకొక ఇంటికి రావడం. ఇంకా నా కుటుంబం, నా ఆడపడుచులు, నా పిన్నమ్మలు, నా తండ్రి ఉన్నంతకాలం ఉన్నాడండి, అతను 2000 చచ్చిపోయాడు. ఆ తర్వాత నా తమ్ముడు కానీ నా చెల్లెలు కానీ ఎవరూ కూడా నా ఇంటికి కన్నెత్తి చూడలేదండి. నా ఒకదాన్ని నేను జీవితం అంతా నేను అలాగే బతికానండి. ఎవరైనా ఏదైనా అంటే, బయటికి వెళ్తే ఎవరైనా ఏదైనా అంటారేమో, సమాజంలో ఏదైనా మాటలు పడవలసి వస్తుందేమో అని ఎవరితోటి నన్ను నేనే బంధించుకుని అలాగే ఏడ్చుకుంటే ఇంట్లోనే ఉండేదాన్ని నేను. అసలు ఎప్పుడూ కూడా ఎన్ని బాధలు పడుతున్నా కూడా తింటలేదు కూడా అడిగేవాడు కాదండి. అతను వచ్చేటప్పుడు మటుకి పలానా కూర ఉండొచ్చు, ఆ కూరకి డబ్బులు ఇచ్చేవాడండి. అందులో ఏమైనా చిల్లర మిగిలితే జేబులో వేసేమనేవాడండి, జేబులో వేసేసిద్దానండి నేను. ఒక 10 రూపాయలు మిగిలితే 100 రూపాయలు ఆ ఇంటి పనులు కూడా నా చర్చ చేయించుకునేవాడండి. కూరగాయలు తెప్పించుకునేవాడు, తర్వాత మెడిసిన్ తెప్పించుకోవడం, నిమ్మకాయలు తెప్పించుకోవడం, అన్ని చేసి మళ్ళీ నా శరీరం ఇచ్చి ఆయనకి ఎన్నో రోజులు దేవుడి దగ్గరే పడుకుని వచ్చిందండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏంటి కర్మ ఏంటి, నా జీవితాన్ని ఇలా చేసుకున్నాను, ఏం చచ్చిపోతే మంచిది, టైం ఏమి ఇబ్బంది పడవు, నేను ఉన్నాను కదా నీకు, ఎందుకు నేను నీకు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాను నీకు, అది లాస్ట్ టైం నీకు నేను జాగ్రత్తగా చూసుకుంటాను నేను అని అన్న మనిషి మళ్ళీ భార్య దగ్గరికి ఎప్పుడైతే ఒంట్లో బాగోలేదు భార్య దగ్గరికి వెళ్ళిపోయి కొడుకుల చేత రకరకాల తిట్లు తిడిపించి నేను అడిగితే ఆ 10,000 కూడా ఇవ్వనెత్తలేదు పిల్లల మీద చెప్పడం జరిగిందండి. 2022 జనవరి నుంచి అనుకుంటానండి. ఇంక రావడం మానేయడం, ఇంక డబ్బులు పంపడం ఇవన్నీ మానేసాడు కదండి. ఇంకా ఫోన్లు కూడా కట్ చేసాడండి, ఫోన్ నెంబర్ బ్లాక్ చేసాడు. ఇంకా అది మానసికంగా ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నానో తెలిసేది కదండి. రాత్రులు వెళ్ళిపోయి అక్కడెక్కడో వరండాల్లో ఎక్కడో పడుకునేదాన్ని, వెళ్ళి తెల్లారేటట్టు ఎక్కడున్నానని చూసుకునేదాన్ని అండి. ఇప్పుడు వెంటనే ఇక్కడ వాచ్మెన్లు అయ్యి చూసి వెంటనే మా పిల్లోడికి ఫోన్ చేస్తే వచ్చి ఇప్పుడు విజయగోపాల్ దగ్గరికి తీసుకెళ్లారండి. ఆ డాక్టర్ మెంటల్ హాస్పిటల్ విజయగోపాల్ గారండి. ఆయన అన్నీ తెలుసుకుని రాశాడండి, అంత బుక్లో ఉందంతాను. అవి అప్పుడు మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంక రాత్రి పగలు 1 సంవత్సరం నిద్రపోయానండి. ఇప్పుడు అన్నం పెడితే తినేదాన్ని అండి, అలాగే పడుకుని ఉండేదాన్ని అండి. అంతే పిల్లడు వచ్చి అన్నం పెట్టేవాడండి, పెట్టి తినేదాన్ని అండి, పడుకునేదాన్ని అండి. మళ్ళీ లేచి ఏం చేసేదాన్ని నాకు తెలిసేది కదండి. నా మీద నాకే అంటే ఎన్నోసార్లు చచ్చిపోవాలని అనిపించిందండి. అయితే ఇప్పుడు మీకు అతను ఏమి ఇవ్వట్లేదు, మీ దగ్గరికి రావట్లేదు, మరి మీరు ఎలా బతుకుతున్నారమ్మా? ఇప్పుడు మీ సర్వైవల్ ఎలాగా? అయితే అండి ఇంకా అప్పుడు ఆ పిల్లలతోటి అయిన తర్వాత ఇంక రూపాయి కూడా పంపడం మానేశారండి. అనేసి పిల్లలు ఎవరివ్వట్లేదని నాకు చెప్పారండి. ఒక రోజున ఫోన్ చేసి చెప్తే నేను గొల్లుమని ఏడ్చి ఇంక వాళ్ళ దగ్గర నుంచి ఇంక రూపాయి కూడా రాదేమో అనేసి అప్పుడు మా మదర్ తరఫున 30 తులాల బంగారం వచ్చిందండి. అది అట్టికోళ్ళలో పట్టుకెళ్ళి అమ్మేసుకుని ఆ డబ్బు కొద్దిగా పెట్టుకుని మెల్లగా తినడం. మరి తిండి మందులు వేసుకోకపోతే ఎలాగండి, మందులు లేకపోతే తిండి ఎలాగున్నా కానీ మందు లేకపోతే వెంటనే చచ్చిపోతానండి. నాకు తెలిసింది అది మట్టికి. ఆ మందులు బంగారం 30 తులాలు 40,000 అమ్మేసానండి. నేను కనుక్కున్నానండి, మీకు లీగల్ గా మెయింటెనెన్స్ కూడా వస్తుంది, కాకపోతే ఇప్పుడు మీరు ఏం ఆశిస్తున్నారు? ఊరుకోండి. పరువు తీసి నా జీవితాన్ని నాశనం చేసేడు అతను. అన్ని రకాలుగా నన్ను దొక్కు పెట్టారండి. నా కుటుంబం దగ్గరికి వెళ్ళకుండా అన్ని పోయినాయండి, అన్ని పోగొట్టుకున్నాను నేను నా జీవితంలో ఆయన గురించి. పోనీ ఆఖరి వల్ల పోనీ నా జీవితానికి ఎంతో చేస్తే నేను అసలు వేపు అతన్ని ఏం అననండి. నా పద్ధతులేదు, ఐఎమ్ కూల్ పర్సన్ అండి నేను.
వెరీ ఇన్నోసెంట్ అండి. ఆయన ఏం పెట్టబోయిన కళ్ళెట్టి చూసేదాన్ని కాదండి. ఏదో పప్పుచారు కాసుకుని తిన్న రోజులు ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు అతని నుండి మీరు ఏం ఆశిస్తున్నారమ్మా? ఏం ఆశించమంటే అండి, ఆ బంగారం కూడా అమ్మేసుకున్న ఆ డబ్బు అయిపోయిందండి. 3 ఏళ్ళ నుంచి, అంటే 2022 వరకు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు 25 వచ్చింది కదండి. మరి ఉన్న ఆ బంగారం డబ్బు కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఈ మిడిల్లో నేను 2-3 సార్లు ఫోన్ చేస్తే నీకేం ఇంకా పంపే ఉద్దేశం ఏమీ లేదు, నా పిల్లలు హ్యాండ్ ఓవర్లో నేను ఉన్నాను, ఇంకా నేను ఇవ్వడం అవ్వదని చెప్పేసాడండి నాకు. మొన్న డబ్బు సంగతి ఏంటంటే, అది నీ డబ్బు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన కాడ అయిపోయినాయి అని చెప్పేసాడండి. నేను ఇవ్వననే చెప్పేసాడండి. మరి మీకోసం నెల నెలా దాస్తున్నాను అని చెప్పాను అన్నారు కదా, మరి ఆ దాచిన డబ్బన్నా మీకు ఇవ్వలేదమ్మా? ఏమీ ఇవ్వలేదండి, 1 రూపాయి కూడా ఇవ్వలేదండి ఆయన. నేను అడగడానికి కూడా భయపడేదానండి. ఒకసారి తిరగబడ్డానండి ఆయన మీద. తిరగబడితే మీనా కంప్లైంట్ ఇస్తానన్నాడండి. ఇప్పుడు మీరు ఇంకా అతని నుంచి ఏం కోరుకుంటున్నారమ్మా? అతని నుంచి నాకు మరి తినటానికి తిండి పెట్టాలి కదండి. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు ప్లస్ వచ్చిందండి. వచ్చినప్పుడు మరి మాకు తినటానికి అది ఇబ్బంది కదండి. మరి అనేసి నేను ఇంకా వాళ్ళ నుంచి 1 రూపాయి రాదని అప్పుడు కోర్టులోను, మదనగిరి ప్రెసిడెంట్ గారేనండి కోర్టులో వేయించారండి కేసు. ఆయన చూస్తున్నారండి అన్నీ, ఆ కేసు వివరాలు అయ్యి. నాకండి నా తీసుకున్న డబ్బు తర్వాత నాకు నెల నెల వచ్చేది ఇప్పుడు ఈ 2002 వరకు పంపించారండి. ఆ డబ్బు నాకు లాయర్లు ఏదో అన్ని చూసే వేసారండి, జడ్జి మేడం గారికి ఇచ్చారండి. అన్నీని ఇచ్చి న్యాయం జరుగుతుందనే చెప్పారండి వారు కూడా. తర్వాత ఆయన ఇచ్చేది ఏదో నాకు ఒకసారి ఇప్పించేసేయండి, ఒకసారి ఇప్పిస్తే నేను ఏదో ఇందులోనే పెట్టుకుని నేను నా బతుకు నేను బతుకుతానండి. మరి ఇప్పుడు మందులు ఇప్పుడే నాకండి అనారోగ్యం అన్నీ బాగా ఎక్కువైపోయాయండి. ఈ బెంగళ వల్ల ఇంకా రకరకాల బాధలండి. ఇప్పుడు మెంటల్ టెన్షన్ అండి. విజయగోపాల్ గారి దగ్గర మెడిసిన్ వాడుతున్నాను, అవి వాడితే బాగుంటానండి, లేకపోతే వెళ్ళిపోయి ఏదో పిచ్చి పిచ్చిగా అయిపోవడం అండి. రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చేసినాయి ఇప్పుడు. కాబట్టి ఏంటంటే నాకు నెల నెల నాకు వద్దండి అసలు. నాకు ఎంతో అంత అమౌంట్ ఇప్పించండి. అతని ద్వారాగా నా డబ్బు 15 లక్షలు ఉంది. అక్కడ ఉన్న డబ్బు ఏం వేస్తారు ఏం చేస్తారు నన్ను ఇప్పించండి. నేను బతకడానికి ఆఖరికి సరిపడగా నాకు ఏదో ఇప్పించండి, నా జీవితం ఇంకా వెళ్ళిపోద్ది. విన్నారు కదండి ఆవిడ ఆవేదన, ఎంత బాధపడుతున్నారు. బంగారు జీవితం అండి నాది. నేను పొలం తీసుకెళ్తే మా మావయ్యలు అందరూ కూడా ఒక పక్కన కుడుతుకుంటూ పెట్టి ఒక పక్కన బుట్ట పెట్టి బుట్టలో కూర్చోబెట్టి తీసుకెళ్ళేవారండి. అలాంటి జీవితాన్ని నేను ప్రతి ఆడపిల్ల కూడా అవతల అడిగితే ఎన్ని కష్టాలు అనిపిస్తుందో నాకు తెలుసండి. నేను ఈ 29 సంవత్సరాల నుంచి ఆయనతో పడ్డ బాధ, నాకు ఈ ప్రజలతో పడ్డ బాధ, నా ఆవేదనకి నేను చెప్పలేనండి. నేను చావాలని అనుకునేదాన్ని. 2 సార్లు నిద్ర మాత్రలు కూడా వేసేసుకున్నానండి. హాస్టల్లో పిల్లలే తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించేవారు. అప్పుడు కూడా ఫీజు కట్టేవాడు కాదండి అసలు. డబ్బు అంటే మనకి వచ్చేవాడు కదండి నా దగ్గరికి. అప్పుడు మళ్ళీ నేనే భయపడిపోయి, అమ్మో ఎవరు లేకపోతే నేనేమైపోతాను, ఒకదాన్ని అయిపోతాను, అటు పుట్టింటోళ్ళు లేరు, ఇక్కడ ఎవరు లేరు, నాకు రావు మల్సరు రండి అని మళ్ళీ ఆయనే పిలిచిందండి. నా వీక్నెస్ ఆయన తెలుసండి, ఇది ఎప్పటికైనా నన్నే పిలుస్తుంది అంత ఉద్దేశంతో ఉండేవాడు. ప్రతి అడుగు కూడా ఆలోచించి వెయ్యాలి, ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి తీసుకోవాలి, చదువుకోవాలి, ప్రపంచాన్ని చూడాలి, తీసుకోవాలి. అందుకు ఈమె ఉదాహరణ. ధైర్యంగా ఉండాలి. నాకు న్యాయం చేసేదో చేయకపోతే ఇంటికనే చచ్చిపోతానండి నేను. అది బట్టి నా పౌరుషం అంటది నాకు. నేను తప్పనిసరిగా ఇంటి దగ్గరే చచ్చిపోతానండి నేను అది ఆయనకి కూడా చెప్పానండి. నాకేది న్యాయం జరగకపోయినా నేను మీ ఇంటికాడ వచ్చి మీ గుమ్మల్లోనే చచ్చిపోతానని చెప్పానండి. నాకు చావంటే భయం లేదండి. ఎన్నోసార్లు చచ్చిపోయే బతికానండి. మీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, తప్పకుండా న్యాయం జరుగుతుందమ్మా. జీవితమే ఉదాహరణ ఆడపిల్లలందరికీ. విన్నారు కదండి రత్నమాల గారి జీవితం. అందుకే ఆడపిల్లలు ఆలోచించి అడుగు వెయ్యాలి. 30 సంవత్సరముల చిన్నపిల్లను 60 సంవత్సరాల వ్యక్తి పెళ్లికి ఒప్పించి 27 సంవత్సరాలు కాపురం చేసి
ఆమె చివరి దశలో అనారోగ్యంలో ఉంటున్నప్పుడు వదిలేయడం చాలా విచారకరం. కనీసం ఆమె ఇచ్చిన 15 లక్షలతో ఆ రోజుల్లో కనీసం 3 ఇళ్ళు కొనవచ్చు ఆ డబ్బుతో. అలా కొని ఉంటే ఈరోజు వాటి అద్దెలతో ఆమె సుఖంగా జీవించి ఉండేది. ఆడపిల్లల్లో అతి నమ్మకం వారి జీవితాలను చిందరవందర చేస్తుందనడానికి రత్నమాల గారే ఉదాహరణ. ఆమె అమాయకత్వానికి, కలిసి 27 సంవత్సరములు కాపురం చేసినందుకు ఆమెకు న్యాయం జరగాలని ఆశిద్దాం. కోర్టు కూడా న్యాయం చేస్తుందనే ఆశిద్దాం. మరి మీరేమంటారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. నమస్తే.